నిజానికి ఆ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే ఈ డ్రాయింగ్ ఏశాను. ఏంటంటే పురాణాల్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరే అంబరీష. రాజు అయ్యుండి కూడా ఈయన చాలా నీతిగా, ధర్మంగా ఉండి విష్ణువుని చాలా పూజిస్తూ ఉండేవాడు. సో అలాంటి వ్యక్తి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా 1 సంవత్సరం పాటు ఉపవాసం ఉంటాడు. ఆ తర్వాత ద్వాదశి రోజు అంటే 12 నెలలు ఉపవాసం ఉంటాడు కదా 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత వచ్చే ద్వాదశి రోజు ఈయన ఉపవాసాన్ని ముగించేసేయాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్ గా శుభముహూర్తాన ఉపవాసాన్ని ముగించేయాలి. అలా ఈయన ముగించేద్దాం అనుకుంటాడు ఉపవాసాన్ని. ఆ రోజు కూడా వచ్చేస్తుంది. ఆ రోజు ఈయన ఉపవాసాన్ని ముగించేద్దాం అంటే భోంచేద్దాం అని అనుకుంటాడు. అప్పుడే దుర్వాస మహర్షి కూడా వస్తాడు. ఈయనేంటంటే, మహారాజా మీరు ఎలాగో భోంచేస్తారు కదా, నేను వెళ్ళి నదికెళ్ళి స్నానం చేసేసి వస్తా, నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భోంచేద్దాం అని అంటాడు. సో మహారాజు కూడా సరేలే ఇంకా అని ఒప్పుకుంటాడు. సో అలా ఆయన ఒప్పుకున్న తర్వాత మహర్షి ఏం చేస్తాడంటే నదికి వెళ్తాడు. అలా నదికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇంకా రాడు. మహారాజుకేమో టైం అయిపోతుంది. శుభముహూర్తం శుభగడియలు దాటిపోతే ఆయన ఉపవాసం ఉన్నాడు కదా, తినేసేయాలి. అదే ఒక ఆచారం లాంటిది. సో ఆయన ఏం చేస్తాడంటే పెద్దవాళ్ళని అడుగుతాడు, ఇలా మహర్షి వెళ్ళిపోయాడు, దుర్వాస మహర్షి, ఆయన ఇంకా రాలేదు, కానీ శుభముహూర్తాలు వెళ్ళిపోతున్నాయి, నేనేం చేయాలి అని అడిగితే వాళ్ళు, నువ్వు ఒక గుటిక నీళ్లు తాగినా సరిపోతుంది, అంటే నువ్వు భోజనం చేయాల్సిన అవసరం లేదు, కొన్ని నీళ్లు తాగాయి, మహర్షి గారు వచ్చిన తర్వాత నువ్వు ఫుడ్ తినేయచ్చు, మీరిద్దరు కలిసి అన్నం తినేయచ్చు అని వాళ్ళు చెప్తారు. సో ఈయన ఏం చేస్తాడంటే ఓకే అని కొన్ని నీళ్లు తాగేస్తాడు. అప్పుడే దుర్వాస మహర్షి కూడా వచ్చేస్తాడు. వచ్చి, నువ్వు నాకు తెలియకుండా ఉపవాసాన్ని ముగించేసావు, అంటే నువ్వు నన్ను అఘోరపరుస్తున్నావు అని దుర్వాస మహర్షి ఏం చేస్తాడంటే ఆయన మీద కోప్పడతాడు. కోప్పడి ఒక రాక్షసిని తయారు చేస్తాడు. ఇదేంటి అగ్ని రాక్షసి. ఇదేం చేస్తుందంటే ఆయనని, మహారాజును చంపేద్దామని వస్తుంది. మహారాజు గారు ఏం చేస్తారంటే చావును కూడా ఆయన అంగీకరిస్తాడు. అంటే మహర్షి గారు కోప్పడ్డాడు కదా, మీరు కోప్పడింది తప్పు అని చెప్పడు. చావు కూడా దేవుడిచ్చే వరంగా భావించి ఎలాగో చనిపోతాం కదా అని చెప్పేసి చావుని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అప్పుడే కరెక్ట్ గా విష్ణు చక్రం వచ్చి ఆ రాక్షసిని చంపేస్తుంది. ఆ రాక్షసితో పాటు దాన్ని తయారు చేసిన దుర్వాస మహర్షి గారు ఉంటారు కదా, ఆయన వెంట కూడా ఆ విష్ణు చక్రం వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే ఆయనను చంపడానికి. సో అప్పుడు దుర్వాస మహర్షికి భయం వేసి ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఈవెన్ శివుణ్ణి, బ్రహ్మదేవుని కూడా విడిపించమని అడుగుతాడు. కానీ వాళ్ళు కూడా మేము విష్ణు చక్రాన్ని ఆపలేమని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను కాదు, ఎవరినైతే చంపాలని చూసావో అంటే అంబరీషుణ్ణి, ఆ మంచి వ్యక్తిని, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు చెప్తాడు. సో ఈయన ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేసి విష్ణు చక్రాన్ని ఆపమంటే ఈయన విష్ణు చక్రానికి మొక్కి విష్ణు చక్రాన్ని ఆపేస్తాడు. సో ఇదే స్టోరీ. ఇక్కడ ఏంటంటే సింపుల్, అన్నిటికంటే ముఖ్యమైనది ప్యూర్ డివోషన్, అంటే స్వచ్ఛమైన భక్తి ముందు ఏది నిలవలేదు. నువ్వు నిజంగా భక్తిపరుడుగా ఉండి ధర్మ మార్గంలో కనుక వెళితే నీకు అవసరమైనప్పుడు దేవుడే తన సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు దేవుడిని అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆయనే అర్థం చేసుకుంటాడు అని ఈ స్టోరీ యొక్క అర్థం. ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. సో ఈ స్టోరీ యొక్క మీనింగ్ మీకు అర్థమైతే, ఏం అర్థమైందో కామెంట్ చేయండి.